తెలుగుదేశం పార్టీ ముందు నుంచి కూడా మహిళా సాధికారత కొరకు ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్న పార్టీ. ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారు మహిళల కోసం సమాజంలో వాళ్ళకి ఈక్వల్ స్టేటస్ ఇవ్వాలనే ఉద్దేశంతో మహిళలకి సమాన ఆస్తి హక్కు చట్టం కల్పించారు. అదేవిధంగా పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం స్థాపించారు. తర్వాతి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని ఆర్థికంగా బలవంతులు చేసేందుకు బలపరిచేందుకు డ్వాక్రాల ద్వారా కొన్ని లక్షల మంది మహిళల జీవితాల్లో వాళ్ళకు ఒక ఆర్థికంగా ఫినాన్షియల్ ఇండిపెండెన్స్, గుర్తింపు, రికగ్నిషన్ అనేది వచ్చేలా చేశారు. కానీ ఈరోజు మహిళలు కేవలం ఆపర్చునిటీస్, అవకాశాలు కోరుకోవట్లేదు. వాళ్ళకు ఒక రెస్పెక్ట్, ఆ రికగ్నిషను, గౌరవం, గుర్తింపు రెండు కూడా కోరుకుంటున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నారా లోకేష్ గారు పలుసార్లు పిలిపించారు పలు వేదికల మీద. ఈ జెండర్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అనేది తగ్గాలి, మన ఆలోచన విధానం మారాలి, అప్పుడే సమాజంలో మహిళలపైన దాడులు తగ్గుతాయని చెప్పారు. ఈరోజు ఒక అడుగు ముందుకేసి నారా లోకేష్ గారు నిన్నటి రోజు వారి ప్రసంగంలో ఒక తీర్మానం చెప్పెట్టారు. 2029 ఎన్నికల్లోపు కేంద్రంలో మహిళా బిల్లు పాస్ అయినా అవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ 33% సీట్లు మహిళలకు కేటాయిస్తుంది అని చెప్పి పేర్కొన్నారు. దీని నుంచి మనకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. ఈరోజు నారా లోకేష్ గారికి మహిళా సాధికారత అనేది కేవలం ఒక రాజకీయ నినాదం అయితే కాదు, నా ఆలోచనలోనూ నా ఆచరణలోనూ నేను దాన్ని తీసుకెళ్తాను, ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాను అనే ఒక కాన్ఫిడెంట్గా వారు ఈరోజు ఈ స్టెప్ తీసుకున్నారు. ఈరోజు దేశంలో ఉండే పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా నారా లోకేష్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఆ రోజు ఏ విధంగా అయితే ఎన్టీఆర్ గారి సంక్షేమ పథకాలను దేశమంతటా కూడా ప్రేరణగా తీసుకుందో, తర్వాత చంద్రబాబు నాయుడు గారి విజన్ని దేశంలో ఉండే పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. ఈరోజు నారా లోకేష్ గారు నేను పెట్టిన ప్రతిపాదనని దేశంలో ఉండే పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా ప్రేరణ తీసుకొని ముందుకు సాగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అన్ని రంగాల్లో ఈరోజు మహిళలు ముందున్నా కానీ పాలిటిక్స్లో మాత్రం వాళ్ళ పార్టిసిపేషన్ లిమిటెడ్గా ఉంది. నారా లోకేష్ అన్న పిలుపుతో రానున్న రోజుల్లో మహిళలు ఇంకా ఎక్కువ శాతంలో పాలిటిక్స్ రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. పాలిటిక్స్లోకి వచ్చి వాళ్ళ మార్కు చూపించాల్సిన అవసరం ఉంది ఎంతైనా కూడా. చివరిగా ముగించే ముందర ఒక విషయం చెప్పి ముగిస్తాను. చూస్తున్న మహిళలందరికీ కూడా ఇంటి ఒత్తిడి, పని ఒత్తిడి ఎంతున్నా సరే ఖచ్చితంగా మీ ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ చూపించండి. కనీసం రోజుకు ఒక 20 నిమిషాలైనా ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోతే మీ ఇష్టమైనది ఏదైనా ఒకటి చేయండి. శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం మీ రెండింటిని కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక ఆరోగ్యకరమైన మహిళనే ఆరోగ్యకరమైన కుటుంబం, అదే ఒక ఆరోగ్యకరమైన సమాజం, ఆరోగ్యకరమైన దేశం కూడా.